గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీష్ ఏఐ యూనివర్స్. సో ఈరోజు మీ ముందుకు మంచి ఏఐ టూల్ తీసుకొచ్చాను గైస్. అదే 10 వెబ్ ఏఐ. మీరు ఒక్క ముక్క కూడా కోడింగ్ రాయకుండా మీ వెబ్సైట్ అనేది మీరే బిల్డ్ చేసుకోవచ్చు గైస్, అది కూడా చిన్న ప్రాంప్ట్తో. సో ఈ ఏఐ టూల్ యూస్ చేసి మీ వెబ్సైట్ అనేది ఎలా డెవలప్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో లేట్ చేయకుండా వీడియోని అనేది స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఫస్ట్ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి గైస్. సో గూగుల్ క్రోమ్ అని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో 10 వెబ్ ఏఐ అని సెర్చ్ చేయండి. సో 10 వెబ్ ఏఐ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ వెబ్సైట్ అనేది కింద ఇలా వచ్చింది గైస్. సో 10 వెబ్ అఫీషియల్ సైట్ అని వచ్చింది. సో ఈ వెబ్సైట్ అనేది క్లిక్ చేయండి గైస్. సో క్లిక్ చేసిన తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చింది గైస్. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మీ గూగుల్ అకౌంట్తో ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి గైస్. సో ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంది కదా. సో లాగిన్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి గైస్. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీ గూగుల్ అకౌంట్తో ఇక్కడ కంటిన్యూ కొట్టండి గైస్. సో కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు చిన్న ఫీడ్బ్యాక్ అనేది వచ్చింది. సో మీరు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అనేది ఇచ్చింది గైస్. సో మీ 3 ఆప్షన్స్లో మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. సో ఇలా ఇక్కడ కూడా ఉంది. సో వాట్ కైండ్ ఆఫ్ వెబ్సైట్స్ డూ యూ వాంట్ టు క్రియేట్ అనే ఒక క్వశ్చన్ ఇచ్చింది గైస్. సో ఇక్కడ మీ ఇష్టం వచ్చిన ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. సో ఇక్కడ ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ అనేది ఓపెన్ అయింది కదా. సో మీరు ఎలాంటి వెబ్సైట్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో సో అలాంటి అది ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి గైస్. సో ఇక్కడ నేను ఏంటంటే ఈకామర్స్ వెబ్సైట్ అనేది చూస్తున్నాను. సో ఈకామర్స్ అనేది నాకు కనిపించలేదు గైస్. సో నేను ఏంటంటే మీకు చూపించడానికి జిమ్ అండ్ ఫిట్నెస్ అనేది నేను క్లిక్ చేసుకున్నాను గైస్. సో మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి గైస్. సో మీ వెబ్సైట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి గైస్. సో నేను కంపెనీ నేమ్ అనేది నేను ఇస్తున్నాను. సో ఇక్కడ మీ కంపెనీ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి గైస్ మీకు ఇక్కడ. సో మీకు డిస్క్రిప్షన్ ఇవ్వటం మీకు రాకపోతే సో సింపుల్గా జెమినై ఉంది కదా. సో గూగుల్ జెమినై ఉంది కదా. సో గూగుల్ జెమినైలోకి వెళ్ళి మీరు చిన్న ప్రాంప్ట్ ఇవ్వాలి గైస్. సో ఇక్కడ మీరు చిన్న ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. సో డిస్క్రైబ్ అబౌట్ అని చెప్పి మీ కంపెనీ నేమ్ ఉంది కదా, ఆ కంపెనీ నేమ్ అనేది ఇవ్వండి. సో కంపెనీ నేమ్ అంటే నథింగ్ బట్ మనం ఇచ్చేది వెబ్సైట్ నేమ్ గైస్. సో నేను ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది గైస్ జెమినై. సో మీరు ఏంటంటే ఒక పేరా వరకు క్రాప్ చేసుకొని మీరు దానిలో అనేది పేస్ట్ చేయండి.
సో ఇంతవరకు కాపీ చేసుకొని అయితే మీరు పేస్ట్ అయితే చేయాలి గైస్. కంట్రోల్ సి. సో ఇక్కడ నేను కాపీ చేసుకున్నాను. సో కాపీ చేసుకొని ఇక్కడ డిస్క్రిప్షన్లో మీరు పేస్ట్ అయితే చేయాలి గైస్. సో పేస్ట్ చేసిన తర్వాత సో డూ యూ వాంట్ ఓన్ వెబ్సైట్ అని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చింది కదా. సో మీరు ఎస్ అని క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి గైస్. సో మీకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చింది. తర్వాత సో మీకు ఇక్కడ హోమ్ పేజ్ అని ఉంది కదా, హోమ్ పేజ్ కింద హెడర్ అని ఉంది. సో హెడర్ కింద ప్లస్ అనేది వచ్చింది కదా. సో ప్లస్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకోండి గైస్. మీకు నచ్చిన థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ కస్టమ్ సెక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు టైటిల్ అని ఉంది కదా. సో టైటిల్ అంటే మీ వెబ్సైట్ నేమ్ మళ్ళీ ఇక్కడ టైప్ చేయాలి గైస్. సో ఇక్కడ నేను టైటిల్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ ఏంటంటే సో కింద ఇంకో ఆప్షన్ ఉంది కదా, అన్లాష్ యువర్ ఇన్నర్ జోవెల్ అని ఆప్షన్ ఉంది కదా. సో దాని కింద కూడా ప్లస్ మార్క్ అనేది వచ్చింది గైస్. సో ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు నచ్చినది థీమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా ప్లస్ మార్క్స్ వచ్చిన చోటల్లా మీరు సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన థీమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇదైతే వన్ టైం యూజ్ గైస్. తర్వాత మీరు మళ్ళీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉండేది ఈ యాప్లో, సారీ వెబ్సైట్లో. సో అయిపోయింది కదా. సో కిందకు వచ్చేస్తే మనం ఇచ్చిన ప్రాంప్ట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి గైస్. సో ఫోటో కానీ మనం ఇచ్చిన మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ సో ఎవ్రీథింగ్ ఇక్కడ ఉండేది గైస్ మనం ఇచ్చింది. సో ఎన్హాన్స్ విత్ ఏఐ అని కూడా కొట్టచ్చు సార్. అంటే మీకు ప్రాంప్ట్ రాకపోతే సో ఏఐ ద్వారా మీరు ఎన్హాన్స్ అయితే చేయొచ్చు. సో ఇక్కడైతే అయిపోయింది కదా. సో మీరు నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ జనరేట్ అని ఉంది కదా. సో జనరేట్ మీద అయితే క్లిక్ చేయండి. సో జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో జనరేటింగ్ యువర్ పర్సనలైజ్డ్ ఏ వెబ్సైట్ అని వచ్చింది. సో ఇక్కడ మనకు వెబ్సైట్ అయితే మనం క్రియేట్ అవుతుంది. సో ఇలా మీరు ఏం చేయాలంటే ఒక్క మొక్క కూడా కోడింగ్ రాయకుండా మీ వెబ్సైట్ అనేది మీరే బిల్డ్ చేసుకోవచ్చు. సో కొంత క్రియేట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది గైస్. సో కొన్ని క్వశ్చన్స్ అడిగిద్ది. సో మీరు స్కిప్ చేయాలంటే స్కిప్ చేయొచ్చు, లేకపోతే మీరు ఆన్సర్ పెట్టాలంటే ఆన్సర్ పెట్టచ్చు. సో సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ వెబ్సైట్ అనేది జనరేట్ అవుతూ ఉండేది గైస్. సో వెబ్సైట్ అయితే జనరేట్ అవుతుంది. సో గైస్ మళ్ళీ చెప్తున్నాను, ఇది వన్ టైం యూజ్ గైస్. తర్వాత మళ్ళీ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఈ వెబ్సైట్కి. సో ఇక్కడ యువర్ వెబ్సైట్ ఈజ్ రెడీ అని వచ్చింది కదా గైస్. సో ప్రివ్యూ అండ్ ఎడిట్ అని ఉంది కదా. సో మీరు ఒకసారి ప్రివ్యూ చూడాలనుకుంటే సో దీని మీద క్లిక్ చేయండి.
సో గైస్ మన వెబ్సైట్ అనేది క్రియేట్ అయితే అయింది గైస్. సో అది మనం యూజ్ చేయాలంటే మనం ఇక్కడ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి కంపల్సరీగా. సో నేనైతే ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేశాను. సో కింద వెబ్సైట్స్ అని ఉంది కదా, ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి గైస్. సో గైస్ ఇదైతే మీరు వన్ టైం యూజ్ గైస్, మళ్ళీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి మీరు కంపల్సరీగా. సో ఈ ఏడులో అయితే నాకు బాగా నచ్చింది. సో దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్, డెఫినెట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డెఫినెట్గా వెళ్ళి చెక్ చేయండి గైస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో థ్యాంక్ యూ గైస్.